చర్యలు లేనప్పుడు స్టే అనవసరం. మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరణ. అయితే కాళేశ్వరం కమిషన్ రిపోర్టుని రద్దు చేయాలని చెప్పేసి కేసీఆర్ సపరేట్గా, హరీష్ రావు సపరేట్గా పిటిషన్లు వేసారు హైకోర్టులో. ఏమనంటే ఆ కమిషన్ రద్దు చేయాలి, అంత మాకు వ్యతిరేకంగానే ఉన్నది, దాన్ని రద్దు చేయాలి, లేదంటే దాని మీద స్టే ఇవ్వండి, నిలిపేయండి దాన్ని అని చెప్పేసి, చర్యలు తీసుకోవద్దు, ఇటువంటి స్టేలు వేసిరు. అసలు చర్యలే లేనప్పుడు మీరు ఎందుకు తొందరపడి ముందరకు వచ్చారని చెప్పి ముట్టకాయలు వేసింది. ఆ ప్రభుత్వం చర్యలే తీసుకోలేదు కదా, అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే చర్యలు అని చెప్తుంది. మీరు ముందే ఎందుకు వచ్చిర్రు? గుమ్మడికాయ దొంగోడు అంటే భుజాలు తడుముకున్నట్టు ముందే పోయిర్రు. మేము ఎట్లయినా దొంగతనం చేసినాం, దొరుకుతాం, మమ్మల్ని తీసి లోపలేస్తారు అనే భయంతో కోర్టుకు పోయారు. మీరంత సొక్కం శుద్ధ పూసలైతే మరి అసెంబ్లీలో చర్చించవచ్చు కదా. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేలే కదా వీళ్ళు, కేసీఆర్ ఎమ్మెల్యేనే, హరీష్ రావు ఎమ్మెల్యేనే, వీళ్ళు అసెంబ్లీలో చర్చించవచ్చు. అసెంబ్లీలో చర్చిస్తే రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తుంటారు, ఎవరిది తప్పు, ఎవరు దొంగలు, ఎంత అవినీతి చేసిరు అనేది ప్రజలకు తెలుస్తుంది అనే ఒక బాధ వాళ్ళకు. ఏంది పబ్లిక్ డొమైన్లో మీరు అది రిపోర్ట్ పెట్టారు, అది కూడా తీసేయాలని చెప్పారు. ఇప్పుడు పబ్లిక్లోనే చర్చ చేస్తారు, రేపు అసెంబ్లీలో క్లియర్గా చర్చ చేసినప్పుడు ఆ రిపోర్టు ఆధారంగా చర్చలు చేస్తారు. చర్చలు చేసినప్పుడు ఈ దొంగలు బయటపడతారు. ఈ టెన్షన్ అది. గతంలో మాట్లాడారు వీళ్ళు, ఏమన్నారంటే ప్రాజెక్టే 1,00,000 కోట్లు కదా, 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరిగిందని మాట్లాడారు. వాస్తవానికి వాళ్ళే తగ్గించుకొని చెప్తారు. 1,50,000 కోట్లకు పోయింది. 36,000 ప్రాజెక్టుని అంచనా వ్యయం పెంచుకుంటా నచ్చినప్పుడల్లా పెంచుకుంటా 1,50,000 కోట్లకు తీసుకుపోయారు. అది ఇప్పుడు దాని మిత్తితోని అంతా కలుపుకొని ఎక్కడ పెరిగింది, ఎంత పెరిగిపోయింది? దగ్గర 1,86,000 కోట్లకు పోయింది. 1,50,000 అంటే దాని ఇంట్రెస్ట్లు అన్నీ కలుపుకొని పాపం పెరిగినట్టు పెరుగుతుంది. దానివల్ల మళ్ళీ ఏమైనా రైతులకు ఉపయోగమైందా అంటే అది కూడా ఉపయోగం కూడా కాలేదు. అటువంటి వింతైన ప్రాజెక్టు కట్టిరు. అది ఎందుకు కట్టిరు అంటే వాళ్ళ భూముల కోసం. దాని చుట్టూ వాళ్ళ భూములు ఉన్నాయి, ఆ వెలుమ దొరల భూములు ఉన్నాయి, 100 ఎకరాల వాళ్ళ భూములు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ భూములు, వాళ్ళ పంటలు పండించుకునేందుకు ఈ కాళేశ్వరం కట్టిరు. మళ్ళీ మీదికి మాట్లాడతారు, ఎక్కడ ఆదిలాబాద్ పోతే కాళేశ్వరం నీళ్ళు అంటాడు, సూర్యాపేట పోతే కాళేశ్వరం నీళ్ళు అంటాడు, మహబూబ్నగర్ పోతే కాళేశ్వరం నీళ్ళు అంటాడు. మరి ఇక మిగతా ప్రాజెక్టులు ఎక్కడ పోయినాయి? వాస్తవానికి వాళ్ళు కాళేశ్వరం సంబంధించి ఆ ఎత్తిపోతలకు ఎంత ఖర్చు అవుతుంది, ₹1 ఖర్చు పెట్టి నీళ్ళు ఇస్తే రాబడి ఎంత వస్తుంది మనకు, దాని మీద ఆదాయం ఎంత వస్తుంది రైతులకు కానీ టోటల్ కంటే? ₹1 ఖర్చు పెడితే పావుల ఆదాయం వస్తుంది, 75 పైసలు నష్టమే జరుగుతుంది. దానివల్ల ఉపయోగం కూడా లేదు. దాని కరెంటు బిల్లు కూడా లక్షల కరెంటు బిల్లు, దానికి మిత్తిలు అవన్నీ లెక్కేస్తే చాలా నష్టం జరుగుతున్నది. దాని మీద ఆలోచన చేయాలి ప్రజలు కూడా. ఇటువంటి దొంగ పనులు చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా అసెంబ్లీలో చర్చించేటప్పుడు దాని మీద పూర్తిగా క్షుణ్ణంగా అందరూ మంత్రులు పరిశీలించి, ఎమ్మెల్యేలు పరిశీలించి, ఎవరెవరు ఏం మాట్లాడతారు క్లియర్గా ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా అసెంబ్లీలో చర్చ చేయాలి. చర్చ చేస్తే ఈ దొంగల భాగవతం బయటపడి రేపు ప్రజలే వీళ్ళని బట్టలు చింపి చౌరస్తాలో నిలబెడతారు. ఆ విధంగా చేసుకుంటూ పోవాలి. అయితే ఏమంటారు అంటే ఇక్కడ అసెంబ్లీల చర్చతో నష్టం. పిటిషనర్ల న్యాయవాదులు ఏమంటారు? పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామా శేషాద్రి నాయుడులు వాదనలు వినిపిస్తూ నివేదికను అసెంబ్లీలో చర్చకు పెట్టడం ద్వారా దానికి సంబంధించి అన్ని అంశాలు ప్రతిరోజు మీడియాలో వస్తాయని, దానివల్ల పిటిషనర్ల పరువు పోతుందట. పరువేయడం అనేది ఇంకా వీళ్ళకు ఆ 8.5 లక్షల కోట్ల అప్పు చేసినప్పుడే ఆ పరువు గంగపాలు అయిపోయింది. కేసీఆర్ని అందరూ ప్రజలు ఎట్లా నమ్మిరంటే, అరే మన తెలంగాణ కోసం కొట్లాడుతుండు, ఆయన సొంతంగా ఖర్చులు పెట్టుకొని కొట్లాడుతున్నాడు, మన తెలంగాణ సాధించినాక ఇక ఇంటికో ఉద్యోగం వస్తుంది, ఉత్తగానే మనం మంచాలం వండుకొని అన్నం తినొచ్చుగా మన తెలంగాణ మనకు వస్తే అన్నట్టు మాయల మరాఠీ మాటలు చెప్పి జనాలను అందరినీ రెచ్చగొట్టి ప్రేరేపించి కొన్నిటికి రకరకాలు చేసిండు. లాస్ట్కు తెలంగాణ ప్రజలకు ఏమర్థమైందంటే సంపాదించుకోవడం కోసం తెలంగాణ ఉద్యమం అనేది తీసుకొని వచ్చిర్రు. లాస్ట్కి అధికారంలోకి వచ్చిర్రు. వాళ్ళ కుటుంబం లక్షల కోట్లు దోసుకుంది, సైలెంట్గా ఉంది. లాస్ట్కు ఫైనల్గా చూస్తే ఏమైందంటే తెలంగాణ అభివృద్ధి లేదు, ఏమి లేదు. ఇంటికో ఉద్యోగం, 3 ఎకరాలు, ఆ రైతులను ఆదుకుంటాము, ఉద్యమకారులను ఆదుకుంటాము అని చెప్పారు. ఏమి లేవు, చిన్న ఇచ్చిర్రు. అరచేతిలో బెల్లం పెట్టి మోసే నాకమన్నట్టుగా చేసిర్రు. ఏం చేయలే. వాస్తవానికి ఏం చేయాలంటే ఎంతో కొంత చేసిరు కదా అని మాట్లాడతారు. కానీ వాస్తవానికి మన రాష్ట్రం ఏర్పడిన నాటికి 1,56,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం, రూపాయి అప్పులేని రాష్ట్రం ఉండే. ఆ మిగులు బడ్జెట్తోని మనకొచ్చే రాష్ట్ర బడ్జెట్తోని కలుపుకొని మంచిగా నీట్గా పరిపాలించుకుంటూ పోతే ఇవాళ ₹1 కూడా అప్పు ఉండకపోతుండే రాష్ట్రానికి. అప్పులేని రాష్ట్రంగా ఉంటుండే. నువ్వు పాలించిన 10 సంవత్సరాలలో 70 సంవత్సరాలలో చెయ్యని అప్పు 10 సంవత్సరాలలో అప్పు చేసిండు. ఎందుకంటే కట్టేటోడు కాదు, పీకేటోడు కాదు కదా, చేసుకుంటూ పోయిండు. అందిన కాడికి అప్పు చేసిండు, ఇష్టం వచ్చినట్టు అప్పు చేసిండు. లాస్ట్కి అప్పుల పాలు చేసిండు, పోయిండు, ఫామ్ హౌస్లో పోయినాడు. ఇప్పుడు ఆ అప్పుల నుంచి, ఆ స్కామ్ల నుంచి బయటపడుతందుకు ఇక లాయర్లను పెట్టుకొని విపరీతమైన ఖర్చులు పెట్టి లాయర్లను పెట్టుకొని వాదిస్తుర్రు. ఇక
ఆ దోసుకున్న సంపదను కాపాడుకోవడం కోసం ఇవన్నీ ప్రయత్నాలు. ఆ బీజేపీతోని లాలూచి కావడం, వాళ్ళ మెర్జ్ చేస్తానడం, వాళ్ళతో పొత్తు అని బీజేపీ వాళ్ళు నమ్మరు. ఎందుకంటే ఈ దొంగ ఆల్రెడీ కాంగ్రెస్ని మోసం చేసిండుగా. సోనియా గాంధీ కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి మేము కాంగ్రెస్లో విలీనం చేస్తాం, తెలంగాణ ఇచ్చినాక ఇంకా అంతకంటే గొప్ప పదవి ఏముంది నాకు అని అన్ని కథలు పడి కాళ్ళ మీద పడితే తెలంగాణ ఇచ్చినాక లాస్ట్కి వచ్చి గాడిదైనట్టు దాన్ని సప్పుడేక మళ్ళీ పోటీ చేసి ప్రజలు ఏదో నమ్మిరు. ఈ మాయలమారెడ్డిని నమ్మినందుకు లాస్ట్కు ప్రజలే అమ్మ మాకు బుద్ధి వచ్చింది, ఇక ఈ దరిద్రుని దింపేసినాం అన్న కాడికి ఇప్పుడు అయింది. ఎంత పేరు తెచ్చుకున్నాడో అంత పేరు మట్ల కలిసిపోయింది. ప్రజలకు క్లియర్గా అర్థమైపోయింది తెలంగాణ ఉద్యమం కోసం కాదు, ఒక పచ్చి దొంగ తెలంగాణని దోసుకున్న పచ్చి దొంగ అని క్లియర్గా తెలంగాణ ప్రజలకు ఇప్పుడు అర్థమైంది.